నమస్తే, శివాభి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సోమశిల హై లెవెల్ కెనాల్ పూర్తి చేసి సోమశిల జలాలు తీసుకువస్తాం. మర్రిపాడు మండలంలోని పొంగూరు రిజర్వాయర్ను పరిశీలించిన అనంతరం మాట్లాడిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పోరాటానికి మేము సిద్ధమే. గూడూరులోని ఆర్టీసీ డిపోలో 6 రోజులుగా జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడిన సిఐటియు జిల్లా అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం, జనసేన నేత నాగబాబుకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు. భవనాన్ని షాదీ మంజిల్కు కేటాయించేలా సోమిరెడ్డితో మాట్లాడతాం. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయ ఆవరణలో నిర్మించిన భవనాన్ని పరిశీలించిన జనసేన పార్టీ నాయకులు. ఆనం సంజీవ్ రెడ్డి సోమశిల హై లెవెల్ కెనాల్ను పూర్తి చేసి మెట్ట ప్రాంతమైన మర్రిపాడు మండలానికి సోమశిల జలాలు తీసుకొచ్చేందుకు పనిచేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని పొంగూరు రిజర్వాయర్ను ఆయన సందర్శించారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో ఉన్న పొంగూరు రిజర్వాయర్ను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పరిశీలించారు. కెనాల్ స్థితిగతుల గురించి రైతులు మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ 2026 మార్చిలోగా ఆనం సంజీవ్ రెడ్డి సోమశిల హై లెవెల్ కెనాల్ మొదటి విడత పనులు పూర్తి చేసి పడమటి నాయుడుపల్లి, పొంగూరు, ఇసుకపల్లి, పెగళ్లపాడు రిజర్వాయర్ పనులు పూర్తి చేసి సోమశిల జలాలు తరలించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ ప్రాంతంలో గత 10 సంవత్సరాలుగా పనిచేసిన పాలకులు ఈ రిజర్వాయర్ పనులు నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కెనాల్ పనులకు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించమని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి ఆనం వివరించారు. ఆనం సంజీవరెడ్డి సోమశిల హై లెవెల్ కెనాల్ అనేటువంటిది ఇది ఒక చరిత్ర. సోమశిల ప్రాజెక్ట్ అంతర్భాగమైన ఈ హై లెవెల్ కెనాల్ దాదాపుగా 11 సంవత్సరాల తరువాత ఈ ప్రాజెక్టుని మళ్లీ వెంటనే చేయాలి, దాన్ని పూర్తి చేసి మరి ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ మర్రిపాడు మండలం ఏదైతే ఉందో నెల్లూరు జిల్లా, పాత నెల్లూరు జిల్లాలో 46 మండలాలుంటే అసలు ఏ విధంగా చుక్క నీరు రానటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది మర్రిపాడు మండలం. ఆనాడు ప్రభుత్వంలో ఈ విషయాలన్నింటినీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మెట్ట ప్రాంతం, కరువు ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం, ఈ ప్రాంతం నుంచి అనేక వేల కుటుంబాలు వలసలు వెళుతున్నాయి. మాకు హై లెవెల్ కెనాల్ కావాలి, సోమశిల ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీటిని మేము వాడుకోవడానికి అనుమతులు ఇవ్వండి అని చెప్పి నాటి ప్రభుత్వాన్ని కోరితే అన్ని విధాలుగా పరిశీలన చేసి 1680 కోట్ల రూపాయలతో ప్రాజెక్టును మంజూరు చేశారు. మొదటి విడత దాదాపుగా 1000 కోట్ల రూపాయలతో ఫస్ట్ ఫేజ్ అని పెట్టి సోమశిల ప్రాజెక్ట్ దగ్గర పంపింగ్ హౌసెస్ నిర్మాణంతో కెనాల్స్, పైప్ లైన్ల ద్వారా పడమటి నాయుడుపల్లి ఫస్ట్ రిజర్వాయర్, దాన్ని BR1 అన్నారు. సెకండ్ రిజర్వాయర్ వచ్చి పొంగూరు రిజర్వాయర్, దాన్ని BR2 అన్నారు. BR3, 4 లో ఇసుకపల్లి, పెగళ్లపాడు రిజర్వాయర్లను పెట్టడం జరిగింది. ఈ రిజర్వాయర్లను చేస్తూ మర్రిపాడులో మిగిలిపోతున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో కంపసముద్రం రిజర్వాయర్, కాబోలు రిజర్వాయర్ కూడా నీటిని తీసుకెళ్లి అక్కడ నుంచి వింజమూరు మండలంలోని గుండెమడకల రిజర్వాయర్ కి నీరు తీసుకెళ్లాలని. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఎస్సీ రాధాకృష్ణమూర్తి, ప్రత్యేక ఉప కలెక్టర్ సేనా నాయక్, నీటిపారుదల శాఖ ఈఈలు శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. గూడూరు డిపో మేనేజర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అక్రమ సస్పెన్షన్లకు పూనుకుంటున్నారని, ఇది మంచి పద్ధతి కాదని సిఐటియు జిల్లా అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద సిఐటియు అనుబంధాధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పోరాటానికి మేము సిద్ధమే అని వివరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ల నాయకులు కెఎస్ వాసులు, రాము, ఎస్ఎస్వి కృష్ణ, రఘురాం, కత్తి సుబ్రహ్మణ్యం, నాగేశ్వరరావు, శివకుమార్ రెడ్డి, వెంకటరామరెడ్డి, బివి రమణయ్య,
కేఆర్ దాసరి, మధు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సిఐటికి ఒక ఇమేజ్ ఉంది దేశంలోనే. 3 రాష్ట్రాలకు 8 మంది ముఖ్యమంత్రులు పంపించినటువంటి వ్యవస్థ సిఐటి. ఇది అల్లాటాపుగా దారిని పోయేవాళ్ళు, ఇది వ్యాపారం కోసం కాలక్షేపం చేసుకున్నటువంటి సంఘం కాదు. ఇది కార్మికుల హక్కుల కోసం, అదే సందర్భంలో సంస్థ పరిరక్షణ కోసం కూడా అనేక పోరాటాలు చేసిన చరిత్ర స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్కి ఉంది. ఈ చరిత్ర గురించి ఆర్టీసీ అధికారులు అందరికీ కూడా బాగా తెలుసు. ఈరోజు సీసీఏ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ అంతా కూడా అటకెక్కిపోయింది. 1/2019 వచ్చిన తర్వాత కొన్ని మార్పులు, డిపో స్పేర్లు, అక్రమ సస్పెండ్లు, అక్రమ రెగ్యులేటర్లు కూడా కొన్ని పరిమితులు వచ్చినాయి. ఒకటి, పాత కాంట్రాక్ట్ రెగ్యులేషన్ అమలు చేయాలి, లేదా కొత్త 2019 చేయాలి. ఈ డిపోలు 2 అమలు అవుతుంది. ఇదొక విచిత్రం. ఎందుకనంటే ఫేర్ నాట్ కలెక్టెడ్ ఒక సంఘానికి చెందినోడికేమో లిఫ్ట్, ఇంకోటి సస్పెండ్ అంట. ఫేర్ కలెక్టెడ్ ఒక సంఘం వాడికి లిఫ్ట్ అంట, సిఐటోడికి వస్తే సస్పెండ్ అంట. ఎక్సాబ్ క్యాష్ ఇంకొక సంఘం వాడు అయితే లిఫ్ట్ అంట, ఎస్డబ్ల్యూకి వచ్చేటప్పటికి సస్పెండ్ అంట. ఏమైనా తమాషా పడతా ఉన్నారా? కాంట్రాక్ట్ రెగ్యులేషన్కు కట్టుబడి ఉండారా లేదా? ఏమో ఆయన వెంకటేశ్వర డిపో మేనేజర్ రాజ్యానికి రాజు అనుకుంటుకుంది. ఇట్లా డిపో మేనేజర్లు కొన్ని 100 మంది చూసినాం మేము. ఇదేమి సిఐటి కొత్త కాదు. ఇది అనేక మంది ఎండీలు చూసినాం, ఈడీలు చూసినాం. ఆఖరుకు డిఎంలు, డిబిఎంలు సస్పెండ్ అయితే ఎవరు ఏ సంఘం వాళ్ళు కాపాడలే. స్టాఫ్ అండ్ వర్కర్స్ జోక్యం చేసుకొని ఇది అన్యాయము, అక్రమంగా డిఎంలు సస్పెండ్ చేసినారు, అక్రమంగా డిబిఎంలు సస్పెండ్ చేసినారని చెప్పి వాళ్ళకు కూడా లిఫ్ట్ ఇచ్చినటువంటి వ్యవస్థ ఈ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్. గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రైతుల పాసు పుస్తకాలపై ముద్రించిన జగన్మోహన్ రెడ్డి బొమ్మలను తొలగించి రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో నూతన పాసు పుస్తకాలు అందిస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా మరిపారు మండలంలోని పుంగూరు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. రైతుల నుండి మంత్రి అర్జీలు స్వీకరించారు. ఈ సదస్సులో ఆయా శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పైన ఇచ్చేస్తే వాళ్ళు పీజీఆర్ఎస్ ఎంటర్ చేసి రసీదు దాదాపు నెల్లూరు జిల్లాలో 731 రెవెన్యూ గ్రామాల్లో ఇప్పటికీ 53 గ్రామాల్లో ఈ సదస్సులు నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ పరంగా 459 భూ సమస్యలు ఇప్పటికే రికార్డ్ అయ్యాయి నెల్లూరు జిల్లాలో ఈ 53 గ్రామాల్లో. ఈరోజు మన గ్రామాల్లో కూడా రెవెన్యూ ఈ సదస్సులో వచ్చేటువంటి అన్ని సమస్యలను కూడా గుర్తిస్తాం. వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు జరిగేది మన దాంట్లో 49 రెవెన్యూ సదస్సులు ఉన్నాయి. ఈ 49 రెవెన్యూ సదస్సులు ఇవాళ జరుగుతాయి. ఇప్పుడు జరిగినటువంటి 53, ఈరోజు జిల్లా అంతా జరిగే 49 అన్ని రెవెన్యూ సదస్సులు కూడా సజావుగా అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి, ప్రారంభమయ్యాయని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి సమస్యల పరిష్కారానికి ఇది ఒక వేదిక, ప్రభుత్వ వేదిక. ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు, వర్గాలకు సంబంధం లేదు. ఏ పార్టీ వారైనా ప్రజాప్రతినిధులు వేదికపైకి రావాలి. సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. మీరు ఏ పార్టీ అని చెప్పి ఈ ప్రభుత్వం అడగదు. అన్ని పార్టీలకి ఆహ్వానం ఉంది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముస్లిం మైనార్టీల ఓట్ల కోసం షాదీ మంజిల్ నిర్మిస్తామని చెప్పి ఓ భవనం నిర్మించి కమ్యూనిటీ హాల్ అని పేరు పెట్టడం ఎంతవరకు సబబు అని జనసేన నియోజకవర్గ సమన్వయకర్త సురేష్ నాయుడు ప్రశ్నించారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయ ఆవరణలో నిర్మించిన భవనాన్ని నాయకులు పరిశీలించారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో గత వైకాపా ప్రభుత్వం నిర్మించిన భవనాన్ని జనసేన పార్టీ నాయకులు పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని చూసి పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ నాయుడు మాట్లాడుతూ ముస్లిం మైనారిటీ ఓట్ల కోసం నొడా నిధుల నుండి 30 లక్షలతో షాదీ మంజిల్ నిర్మిస్తామని చెప్పి కమ్యూనిటీ భవనం నిర్మించారని,
ఇది ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన భవనాన్ని కనీసం ప్రారంభించే పరిస్థితి కూడా లేకపోయిందన్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ముస్లిం మైనార్టీలకు షాదీ మంజిల్ కోసం నిర్మించి ఇవ్వాలని కోరుతామని ఆయన వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం సర్వేపల్లి నియోజకవర్గాన్ని శాసించి కోట్ల రూపాయల అవినీతి చేసినటువంటి ఆనాటి వైసీపీ నాయకులు వాళ్ళందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను. మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యులు కాకాండ గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కడున్నారు సార్ మీరు? ఏదైతే మన మనుబోలు మండలంలో మండల ఆఫీసు పర్యావరణంలో కమ్యూనిటీ హాల్ అని చెప్పి ఒకటి భవనాన్ని నిర్మాణం చేస్తున్నారు. ఇది కమ్యూనిటీ హాలా లేదంటే షాదీ మందిరా? ఆనాడు షాదీ మందిర్ అని చెప్పి ముస్లింల ఓట్ల కోసం షాదీ మందిర్ పేరుతో కమ్యూనిటీ హాల్ కట్టారు తెలివిగా. 30 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని ఈడ దారబోసి మరి అది కమ్యూనిటీ హాలా లేదంటే షాదీ మందిరా ఏదనేది తెలుసుకోలేని పరిస్థితుల్లో కనీసం ఓపెనింగ్ కూడా చేయకుండా తాళం వేసి పెట్టున్నారు. అంటే ప్రజల సొమ్ము అంటే మీకు అంత లెక్కలేంతనం. మీరు దాచుకున్నారు. ప్రజలు కట్టే ట్యాక్సుల రూపంలో కట్టిన ప్రతి రూపాయిని కూడా వృధా చేశారు. రాష్ట్రాన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడు. సర్వేపల్లి నియోజకవర్గాన్ని చూస్తే కాకాండ గోవర్ధన్ రెడ్డి దోచుకున్నాడు. ఆయన అనుచరులు మండలాల్లో శాసించి వాళ్ళ కాంట్రాక్టుల కోసం ఎక్కడ ప్రభుత్వ స్థలాలు వాళ్ళు దోచిన విధంగా ఎక్కడ పడితే ఆక్రమణలు చేసి కాంట్రాక్టుల కోసం భవనాలు నిర్మించుకొని ఉపయోగం లేకుండా ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. ప్రజల కోసం ఏర్పడిన ఒక భవనాన్ని ఈరోజు గుర్తించడం జరిగింది. కానీ పూర్వపు వైసీపీ పార్టీ 2023లో ఈ భవనాన్ని ఇక్కడ కట్టారు. ఈ భవనం లొకేషన్ కూడా మండల హెడ్ క్వార్టర్లోని మండల ఆఫీసుల మధ్య ఉంది. దీన్ని మైనారిటీ ప్రజలకి ఆ రోజు ప్రలోభ పెట్టి మేము ఎంతో మేలు చేస్తున్నామని చెప్పి షాదీ మందిర్గా దీన్ని ఆ రోజు వాళ్ళందరికీ చెప్పి నుడా అప్రూవల్ తీసుకొని నుడా ఫండ్తో 30 లక్షలు దాదాపు పెట్టి ఈ బిల్డింగ్ని కట్టారు. కానీ ఈరోజు ఈ బిల్డింగు ఎటువంటి అవసరాలకి వీలు కాకుండా తాళాలు వేసి పెట్టి మరుగున పడిపోయి ఉంది. అదీకాక ఈ బిల్డింగు మైనారిటీలకు సంబంధించి షాదీ మందిర్ అని చెప్పారు. వాళ్ళందరినీ ప్రలోభ పెట్టి ఓట్లు దండుకున్నారు ఆ రోజు. కానీ వాస్తవానికి తీసుకుంటే ఈ బిల్డింగ్ పేరు కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవంగా బోర్డు ఇచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వాణి భవానీ నాయుడు, శ్రీలక్ష్మి, పినుబాక ప్రసాద్, జాకీర్, కంటే సుధాకర్, ఆనంద్, శ్రీహరి, బీజేపీ నాయకులు వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులోని మాగుంట లేఅవుట్ లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. నాగబాబును రాష్ట్ర కేబినెట్ లోకి తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించడంతో వారందరూ కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చప్పిడి శ్రీనివాసులరెడ్డి, నాగరత్నం, మహేష్ శర్మ, శాంతికళ, శ్రీకాంత్, బాలు, మనోజ్, సుల్తాన్ బాషా, షఫీ తదితరులు పాల్గొన్నారు. ఏందండి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆనందకరమైన విషయం. ఎందుకంటే మా పార్టీలో ఆల్రెడీ 3 మినిస్ట్రీలుగా ఉన్న దాంట్లో 4వ దిశగా మా కొనిదెల నాగబాబు గారు ఈరోజు మినిస్ట్రీని తీసుకోబోతున్నారు. అది చాలా మా జనసేన పార్టీకి చాలా గౌరవార్థం. రానున్న రోజుల్లో మా జనసేన పార్టీ ఎంతో బలోపేతం అవుతున్న దానికి ఇది నిదర్శనం. ఇలాగా దినదినాభివృద్ధిగా మా పార్టీ ముందుకెళ్లాలని చెప్పి మేము కోరుకుంటూ ఎప్పుడూ కూడా ప్రజలకి అండదండలుగా ఉండాలి, పేద ప్రజలకి ఎప్పుడూ కూడా పుష్కలంగా అన్ని సౌకర్యాలు అందాలనే దిశతోనే మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పార్టీని నిలబెట్టడం, ఈ 14 సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఈరోజు ఈ విజయవంతమైన విజయాన్ని ప్రజలకు అందజేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి శుభతరుణం రానున్న రోజుల్లో ఎన్నో జరగాలని చెప్పి కోరుకుంటూ మా కొనిదెల నాగబాబు గారికి మంత్రి పదవి తీసుకోబోతున్నారు కాబట్టి వాళ్ళకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మా జనసేన పార్టీ ఎంతో ముందుకెళ్తా ఉంది అని కోరుకుంటున్నాను. రాష్ట్ర మంత్రివర్గ కేబినెట్లోకి మా అన్నయ్య శ్రీ కొనిదెల నాగబాబు గారిని తీసుకుంటున్నట్లు మాకు ఏ రోజైతే ఒక ప్రకటన అయితే రిలీజ్ అయిందో ఆ రోజు నుంచి నిజంగా మా జన సైనికుల్లో కానీ మా అభిమానుల్లో కానీ ఒకంత ఉత్సాహం ఎక్కువగా మొదలైంది. ఎందుకంటే మేము యాక్చువల్గా 3 పోర్ట్ఫోలియోస్ జనసేన పార్టీ నిర్వహిస్తుంది. ఈరోజు 4వ పోర్ట్ఫోలియో జనసేన పార్టీకే దక్కడం నిజంగా
రాష్ట్ర క్యాబినెట్లో మాకు నిజంగా దొరికిన ఒక గౌరవంగా భావిస్తున్నాం. అదేవిధంగా నాగబాబు అన్నయ్య ఏ శాఖ తీసుకున్నా కానీ ఆయన సమర్థవంతంగా పనిచేస్తారని చెప్పి మాకు ఖచ్చితంగా మాకందరికీ ముందరించే తెలుసు. ఎందుకంటే మమ్మల్ని అందరినీ ఒక దిశానిర్దేశంలో తీసుకెళ్లిన వ్యక్తి అయినా ఈ రానున్న రోజుల్లో ఏ విధంగా అయితే ఇప్పటివరకు మన డిప్యూటీ సీఎం కుటుంబ గొడవలు అనేవి ఏ ఇంట్లో అయినా ఉంటాయని, తమ ఇంట్లో చిన్న చిన్న తగాదాను తామే పరిష్కరించుకుంటామని నటుడు మోహన్ బాబు వ్యాఖ్యానించారు. ఘర్షణ అనంతరం మనోజ్ని ఉద్దేశించి మోహన్ బాబు ఆడియో సందేశం విడుదల చేశారు. ఏది అడిగా ఇచ్చినా నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించే ప్రయత్నం చేశా, అయినా గుండెల మీద తన్నావు, నాకు అపకీర్తి తీసుకొచ్చావంటూ మోహన్ బాబు వివరించారు. మనోజ్, నువ్వు నా బిడ్డవి. లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్. నిన్ను ఎలా పెంచానురా నేను? అందరికంటే నిన్నే గారాభంగా పెంచానురా. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశానురా. నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చానురా. కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే, అలా తన్నేవరా. మనసు ఆవేదనతో కింగిపోతుందిరా. నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా. జర్నలిజం ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు రాస్తున్నారా. నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా? నా బిడ్డ నన్ను తాకలా. ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల. ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి. లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో, 1% ఉంటుందేమో. అటువంటి వాళ్ళ ఇంటికెళ్లి కాళ్లు గడిగి నిద్ర పూసుకోవచ్చు. భారత భాగవత రామాయణాలు చూసావు కదరా. ఏమిటిది? మీ అమ్మ ఎంత కుమిరిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది. నీ వల్ల హాస్పిటల్ చేరుతాను. చూడు మనోజ్, నీకు అన్ని ఇచ్చిన ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపకీర్తి తీసుకొచ్చావు. ఏదేదో రాశావు, ఏదేదో చెప్తున్నావు. ఎంత మంచి నటుడివి నువ్వు. నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయావు. వింటున్నావా మనోజ్? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో పరిస్థితి తీసుకొచ్చావు. విద్యాలయాలు ఎంత గొప్పవిరా. మనం 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నావురా. క్యాస్ట్ అనేది తీసేశాను రా 92లో ప్రాస్పెక్ట్స్ లో. నువ్వు చదువుకున్నావురా. అక్కడ చదువుకున్న బిడ్డలు IAS, IPS అయ్యారు. ఎంతో మంది గొప్పవాళ్ళు అయ్యారు. నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడు. తాగుడుకు అలవాటుపడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వేశ్వరుడు తెలుసు. భగవంతుడు చూస్తున్నాడు రా. నేను తప్పు చేసినా, నువ్వు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా. ఎంత అవకాశం ఇచ్చావు మాట్లాడుకునేదానికి అందరూ. ఇన్ని సంవత్సరాల్లో మన విద్యాలయాల్లో ఒక్క తల్లి గాని ఒక తండ్రి గాని ఏమైనా చెప్పారా? ఆ బిడ్డలు మన బిడ్డలు రా. మీరెంతో నాకు అక్కడ ఉన్నవాడు కూడా నా కూతుర్లు, నా కుమారులు. ఎంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నావు. వాడి దగ్గర ఏది ఆశించరా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోమశిల హై లెవెల్ కెనాల్ పూర్తి చేసి సోమశిల జలాలు తీసుకువస్తాం. మర్రిపాడు మండలంలోని పొంగూరు రిజర్వాయర్ను పరిశీలించిన అనంతరం మాట్లాడిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. పోరాటానికి మేము సిద్ధమే. గూడూరులోని ఆర్టీసీ డిపోలో 6 రోజులుగా జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడిన CITU జిల్లా అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం. జనసేన నేత నాగబాబుకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు. భవనాన్ని షాదీ మంజిల్కు కేటాయించేలా సోమిరెడ్డితో మాట్లాడుతాం. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయ ఆవరణలో నిర్మించిన భవనాన్ని పరిశీలించిన జనసేన పార్టీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.